హైవేర్స్ వినేష్ ఫోగట్కి సంబంధించి ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అని చెప్పేసి అందులో హరీష్ సాల్వే గారు వాదించున్నారు. ఇండియన్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి లాయర్ ఎవరైతే ఉన్నారో సింగానియా, అతను ఏం చెప్పినాడంటే స్విట్జర్లాండ్ అటువంటి ఇంటర్నేషనల్ కోర్టు ఒకటి ఉంది, దీనికి సంబంధించి మేము అక్కడికి వెళ్తాము, హరీష్ సాల్వే గారు మాకు నమ్మకం ఉంది, మన ఎఫర్ట్స్ కరెక్ట్గా పెడుతుందని చెప్పేసి అన్నాడు. అంటే వినేష్ ఫోగట్కి ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఇవ్వడానికి అర్హత ఉంది అన్న వెళ్ళి వీళ్ళు అంటూ ఉన్నారు. ఇక ఈ మూమెంట్లో ఆమె యొక్క కోచ్ ఎవరైతే ఉన్నారో డైట్కి సంబంధించి కానీ రిమైనింగ్ అన్నింటికి సంబంధించి కానీ అక్కడ ఉండి మొత్తం లైవ్లో చూసిన పర్సన్ వేలర్, అతను చెప్పాడండి ఇప్పుడు ఏకంగా 5.5 గంటల పాటు వినేష్ ఫోగట్ ఏదైతే వెయిట్ తగ్గటం కోసం ఆమె చేసిన ఎక్సర్సైజులు కానీ రిమైనింగ్ వర్కౌట్స్ మధ్యలో ఒకసారి స్పృహ తప్పి పడిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా చనిపోయిద్దామనుకున్నాం, భయం వేసింది మాకు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఆమె ఒరిజినల్ వెయిట్ ఎంతో తెలుసా? 57 కేజీలు. గతంలో ఆమె పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ వచ్చేసి 51 కేజీల్లో పార్టిసిపేట్ చేసింది, ఆ తర్వాత 53 కేజీల్లో పార్టిసిపేట్ చేసింది, ఇక్కడ 50 కేజీలకు వచ్చి పార్టిసిపేట్ చేసింది. అంటే తన వెయిట్ని ఎంత తగ్గించుకుందో చూడండి. అప్పటికి ఆ ముందు రోజు ఆమెకి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ 300 గ్రామ్స్ జ్యూస్ లాంటిది ఇచ్చున్నారు, ఆ మధ్యాహ్నం వచ్చేసి ఫ్లూయిడ్స్ లాంటివి ఇచ్చున్నారు, దానితో 2 kgs గెయిన్ అయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ లాంటివి ఇచ్చున్నారు. అంటే ఓవరాల్గా తను వెయిట్ గెయిన్ అయింది ఆ ముందు రోజు కన్నా 2.7 kgs దాదాపు వెయిట్ గెయిన్ అయింది. దాన్ని కట్ చేసుకుంటే ఎంత పోయినా కానీ 49.9 kgs దాకా తగ్గింది తప్ప ఇంకా 50.1 kg అంటే 50 కేజీలు 100 గ్రాములు అంటే 100 గ్రాములు ఎక్స్ట్రానే ఉంది. ఆ ముందు రోజు 49 కేజీలు 900 గ్రాములు, ఆ ముందు రోజు జస్ట్ 100 గ్రాములే తక్కువ వెయిట్ ఉంది, ఆ తర్వాత రోజు చూసుకుంటే 100 గ్రాములు ఎక్కువ వెయిట్ ఉంది. కానీ ఈ మధ్యలో వచ్చేసి వెయిట్ డిటెక్ట్ చేసుకుంటూ పోయింది. అది కూడా ఏ రకంగా? ఆల్మోస్ట్ చావు నోట్లో తలబెట్టినట్టుగా. ఇక ఇప్పుడు వీడియో కన్క్లూజన్, ఆమెకున్న లాస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే ఆ స్విట్జర్లాండ్ కోర్టు ఏదైతే ఉందో ఇక అక్కడే ఏదైనా తేల్చుకోవాలి అని అంటున్నారు. మేబీ ఈ మంత్ ఎండ్ లోపు క్లారిటీ వచ్చిందని ఆశిద్దాం. వినేష్ ఫోగట్కి సిల్వర్ మెడల్ విషయంలో ఒలింపిక్ కమిటీ వాళ్ళు, ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు మా రూల్స్ మేము ఫాలో అయ్యాం తప్ప ఎక్కడ సొంతంగా మేము ఎక్కడ నిర్ణయాలు తీసుకున్నది లేదు. కోర్టు కనుక ఒకవేళ ఆమెకి ఎమ్మని చెప్తే సిల్వర్ మెడల్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. బట్ మొన్న ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అన్నది ఏదైతే ఉందో వాళ్ళైతే ఏమికి అర్హత లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ కోర్టు మరి ఏమైనా చెప్పేది లేదో చూద్దాం. వాస్తవానికి హేగన్ నెదర్లాండ్స్ నుండి కోర్టు ఇంటర్నేషనల్ కోర్టు అన్నప్పుడు అక్కడ స్విట్జర్లాండ్ దానికి సంబంధించిన బ్రాంచ్ ఏది మరి ఉందనుకుంటా, మరి స్పోర్ట్స్ సంబంధించి దెన్ అక్కడికి వెళ్తామని చెప్పేసి అంటున్నారు. హరీష్ సాల్వేనే ఈ వినేష్ తరఫున వాదిస్తారని అంటున్నారు.